ఆరాధనలో దేవుడు చూపించినటువంటి ఈ 3 వర్తమానాలలో మొదటి వర్తమానంలో ప్రియదేవుని సంగమా మనం చదివిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాము. యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియయు యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, మీకు వందనాలు. నీ కృపతో బలపరచండి. నీ ఉన్నతమైన ప్రతి వాక్కును మా అందరి ఎడల విస్తరింపచేసి కృపనుంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఎన్నో క్రిస్మస్ ఆరాధనలో ప్రతిసారి ధ్యానించుకునే ఒక మాట, యేసుక్రీస్తు వారు ఎలాగున పుట్టారు. ఇప్పటికీ చాలామంది వాదిస్తారు, ఈయన మనుషుడా దేవుడా, లేకపోతే యేసు ప్రభు దేవుడే కాదని మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, బైబిల్లో ఏ వచనమో కూడా యేసు ప్రభు పుట్టుకను గురించి ఏ ప్రవక్తల నోట నుండి అయితే దేవుడు బయలుపరిచాడో ప్రతి ప్రవచనము సాక్ష్యముగాను నిబంధనగాను, అది ఈ తరానికే కాదు ఎన్ని తరాలకైనా అది గుర్తుగా ఉండేటట్లు ప్రతి లేఖనము ఆయన నెరవేర్చటానికి పుట్టినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రదానం చేయబడ్డారో అంటే పెండ్లి చెయ్యాలి అని ఒక మాటలు అనుకుని ఇరుపక్షాలు మాట్లాడుకుని వారిరువురికి వివాహాన్ని నిశ్చయించారు. అయితే ఇక్కడ బైబిల్లో ఒక మాట ఖచ్చితంగా రాయబడింది, వారు ఏకము కాకమునుపు. అంటే శరీరానుసారమైన ఏ పాపము లేకుండగా ఉండగా ఏమైందంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది. ప్రియదేవుని సంగమా, ఏ కార్యము చేయటానికైనా దేవుడు అధికారము కలిగిన వాడు, అన్నింటినీ చేయగలిగిన వాడు. అందుకనే లేఖనాల్లో ఒక మాట ఉంది, దేవుడు ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. ప్రియులారా, అయితే దేవుని లేఖనాన్ని మనం చదివినప్పుడు ఆయన మన ద్వారా, ప్రియ సహోదరులారా, మనందరికీ చెప్పుచున్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇంకా నువ్వు కిందకు వెళితే ఆమె భర్త అయిన యేసేపు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, సత్యవంతుడు, ఈ లోకములో మాలిన్యము లేనటువంటి యజమానుడుగా. అంటే వారు ఇంకా ఏకము కాలేదు. ఎలాంటి వారంట? బైబిల్ అతని గురించిన సాక్ష్యం ఏంటి నా ప్రియులారా? నీతిమంతుడయ్యుండి. ఎలాంటి వాడంట ఆయన నా ప్రియులారా? నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, నీతిమంతుడైన వ్యక్తి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటే, దేవుని యొక్క శాస్త్రము లేకపోతే దేవుని యొక్క గ్రంథాన్ని చదివి దాని ప్రకారము జీవించినటువంటి వ్యక్తి. ఇదిగో మరియా గర్భవతి అయి ఉన్నదని తెలుసుకుని ఏం చేశాడంట? విడిచిపెట్టాలి, ఆమెను అవమానించి ఎలా జరిగింది ఏంటి అని ఆమెను బాధించకూడదని ఏం చేశాడంట? రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అయితే నా ప్రియులారా, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయెను. సమస్యలు వచ్చినప్పుడు మనకి ఎవరి ప్రత్యక్షత కావాలి? దేవుని యొక్క ప్రత్యక్షత.
దేవుని యొక్క ఆ ఆలోచనతో తన ఉద్దేశాలను బట్టి అతడు ఆలోచనలో పడ్డాడు. కొన్నిసార్లు చూడండి, మన జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, ఇదిగో అనేక సార్లు ఒంటరిగా కూర్చుని ఏం చేస్తామో ఆలోచనలు జరిగిస్తూ ఉంటాం. ఈ సమస్యకు పరిష్కారం ఎలా, ఈ సమస్యకు విడుదల ఎలా, ఈ సమస్య నుండి బయటపడటము ఎలా. మనుష్యులుగా వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఆలోచనలకు గురవుతూ ఉంటాము, లేకపోతే కొన్నిసార్లు బలహీనతలకు గురవుతూ ఉంటాము. కానీ యేసేపు కూడా మానవుడుగానే ఉన్నాడు గనుక దేనికి గురయ్యాడంట? ఆలోచనకి, బాధకు, దిగ్భ్రాంతికి కూడా ఆయన గురై ఉన్నాడు. గురై ఏమని ఆలోచించుకుంటున్నాడు? ఈమెను ఎలాగైనా బాధ పెట్టకూడదు. అతనికి వచ్చిన ముందు మంచి ఆలోచన ఏంటి? ఆమెను బాధ పెట్టకూడదు, ఆమెను బాధ పెట్టకూడదు, రహస్యముగా విడనాడాలనుకున్నాడు. కానీ అతని ఆలోచన దేవుడు ఎరిగినవాడు. హల్లెలూయా. దేవునికి అందుకే బిరుదుంది, హృదయ రహస్యాలను ఎరిగేవాడు మన దేవుడు. అతనికి ఆలోచన ఎప్పుడైతే వచ్చింది, ఎవరు దిగొచ్చారు అక్కడికి? దేవుని దూత అతని స్వప్నమందు ఏమని తెలియజేసిందంట? చదువుదాం. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుణ్ణి కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించేందుకు ఆయన పుడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అనేకులు ఎవరిలో పుడుతున్నారు? క్రీస్తులో పుడుతున్నారు. హల్లెలూయా. దేవునిలో జన్మిస్తున్నారు. లోకము నుండి వేరై, చక్కగా రాయబడిన మాట, యేసేపు దావీదు కుమారుడా. దేవుడు వంశావళిని గుర్తు చేస్తూ మాట్లాడాడు. దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు వారు పుడతారనే ప్రవచనాన్ని రూఢి చేయడానికి అక్కడ యేసేపుతో ఏమని మాట్లాడుతున్నాడు? దావీదు కుమారుడైన యేసేపు. హల్లెలూయా. నా ప్రియులారా, ఆ వచనం ఎందుకు పలకవలసి వచ్చింది? యేసేపు అని పలకొచ్చుగా. ఎందుకని? లేఖనాలను గుర్తు చేయడానికి, ప్రవచనాలను గుర్తు చేయడానికి. యేసేపుకి అప్పుడు ఏం ఆలోచన వచ్చి ఉండాలి? నిజమే కదా, మా పితరులలో వాగ్దానం ఉంది, లోక విమోచకుడు జన్మిస్తాడు, నిజమైన వెలుగులోనికి నడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి దూత తెలిపిన వర్తమానము ఎంత బహు మంచిదంటే, చాలామంది, కొంతమంది దూతలు ఉంటారు లోకంలో దూతలు ముడెట్టే వాళ్ళు అయితే, లోకములో దూతలు విడగొట్టేవారైతే, లోకములో మనుషులకి ఇలాంటి అవమాన పరిస్థితులు వస్తే ఏమంటారు? ఇంకా ఆలోచించే సమస్య లేదు, వదిలిపెట్టేయాలి, విడగొట్టేయాలి. ఈరోజు మంచి వాళ్ళని విడగొట్టేస్తున్నారుగా, మంచి వాళ్ళని కూలగొట్టేస్తున్నారుగా. కానీ ఈ దూత ఏం చేసింది? అటు మరియకు, ఇటు ఎవరికి? యేసేపుకు ఏం చేసిందట? భయపడవద్దనే ధైర్యాన్ని ఇచ్చింది, సంధిని కలిగించింది, సమాధానాన్ని చేసినటువంటి నా ప్రియ దేవుని సంగమా, ఆ దైవ వర్తమానము ఏం చేసిందంట? వారిరువురిని దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో వారికి తెలియచేసింది. హల్లెలూయా. ఈ ప్రణాళికకు నిబంధనగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఎందుకంటే ఆయన తెలియచేసినట్లుగా లోకాసు వార్తలో కూడా ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తెలియచేస్తాడు. ప్రియమైనటువంటి సోదరులారా, యేసు ప్రభు పుట్టుకకు మునుపు ఒక మంచి యాజకుడు ఉన్నాడు, ఒక మంచి దేవుని పని చేసేటువంటి సేవకుడు ఉన్నాడు. ఆయన ఎవరట? జకరియా గారు. జకరియా గారి గురించి కూడా కొన్ని మాటలు యేసు ప్రభు పుట్టుకకు మునుపు ఆయన పరిశుద్ధాత్మ గర్భవతిగా మరియలోనికి వెళ్ళినప్పుడు, ప్రియ సహోదరులారా, మరియను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు
జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి వాడట? హేరోదు దినములలో యేసు ప్రభు పుట్టేటప్పుడు ఏ రాజు ఉన్నాడో ఆ రాజును కూడా ఇక్కడ దేవుడు మెన్షన్ చేస్తూ రాశాడు. హేరోదు దినములో. చరిత్రలోనికి వెళ్ళి చూస్తే యేసు ప్రభు నిజంగా పుట్టాడా పుట్టలేదని వాదించే వారికి చరిత్ర ఆధారాలు బైబిల్లో ఉంచబడ్డాయి. రాజుల చరిత్రలోనికి వెళ్ళి హేరోదు యొక్క చరిత్రను తీసినప్పుడు ఆ హేరోదు దినాల్లో ఏం జరిగిందట? లూకా సువార్తలో చదివితే ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, రాజైన హేరోదు దినములలో ఏం జరిగిందట? అబియా తరగతిలో ఉన్న జకరియా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య నా ప్రియులారా గమనించండి, తరగతిలో ఉన్న ఒక యాజకుడు, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకర్తే. అహరోను వంశస్థుల్లో కూడా దేవుడు యాజకత్వపు విలువలను నిలబెట్టినవాడు. దేవుడు తన సంకల్పము చొప్పున ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన చేసిన ప్రణాళికలో ప్రతిదీ, ఆయన జననము గురించిన ప్రతిదీ ప్రూఫ్ ఉంది. పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా ఈ దేవుడు ఇంతగా ప్రపంచ దేశాల్లో కొనియాడబడడు, సత్యవంతుడిగా ఎంచబడడు. ఎందుకంటే ఆయన ఒక్కడే. ఆయన పరిశుద్ధుడుగాను, పాపము లేనివాడుగాను, జనతైక కుమారుడుగాను పిలువబడినవాడు, కొనియాడబడుతున్నవాడు, పరిశుద్ధుల జాబితాలో చేర్చబడినటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఎలిజబెత్ గురించి రాయబడిన మాట ఏంటి ప్రియులారా? చదువుదాము. మరొకరు చదవండి ప్రియమైనటువంటి సహోదరులారా. ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు? ఆయన ప్రియమైన దేవుని సంగమా, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను ఎలా ఉన్నారట? నిరపరాధులుగా. వృద్ధాప్యంలోకి వచ్చేసిన వారి నీతి తప్పిపోలేదు, వారి నడవడిక తప్పిపోలేదు. నా ప్రియ దేవుని సంగమా, అక్కడేమో ఇద్దరిని జ్ఞాపకం చేశారు, యోసేపు మరియలను. ఇక్కడేమో ఎలిజబెత్ జకరియా గారులను గురించి వ్రాయబడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉన్నారట? నీతిమంతులుగా ఉన్నారు. అక్కడ యోసేపు కూడా ఎలా ఉన్నాడో? నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో మనుషులు ఎలాంటి వారు? అద్భుతాలు చేస్తేనే నిలబడతారు, ఆశ్చర్య కార్యాలు చేస్తేనే నిలబడతారు. ప్రియ సహోదరులారా, ఆనాటి దినములలో వృద్ధాప్యం వచ్చేసిన దేవుని తరగతి అనగా ప్రతి వారికి ఒక క్రమము. ఆ రోజుల్లో దేవుని సేవ చేయటానికి వంతులుగా, ఈ నెల నాది, ఈ 10 దినాలు నేను చెయ్యాలి, మరొక 10 దినాలు మరొకరు చెయ్యాలి అనే యాజకత్వపు తరగతులు ఉండేవి. ఆ తరగతుల ప్రకారం వెళ్ళి దేవుని పనిని వారు చేసేవారుగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున తరగతులు ఎలా మారుతున్నాయి? తాతగారి తరగతి అవుతుంది, తర్వాత తరగతి కొరకు దేవుడు ఏం చేశారు? మనుష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సేవకులను ఎప్పటికప్పుడు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. వారు ఏం తప్పిపోలేదట? చదువుదాం ప్రియ. నీతిమంతులుగా ఉంటుంది. ఎలిజబెత్ ఎవరంటామే? ఏ గ్రంథంలో రాయబడింది గొడ్రాలు అని ఇంత సూటిగా? పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ తేటగా రాయబడింది. ఎలాగున్నదంటామే? గొడ్రాలుగా ఉంది. చదువుదాం. వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ ఎలాంటి వారు అయిపోయారంట? ఇంకా చెప్పాలంటే అబ్రహాము శారాల కన్నా వృద్ధులని చెప్పొచ్చు. ఎందుకండి పాస్టర్ గారు అలాగెలా చెప్తారు మీరు అని అడిగితే, ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నదన్న సంగతి ఆమెకి తెలియదంట. దేవునికి స్తోత్రం. తప్పలు కొట్టి దేవునికి కనపరచండి. హల్లెలూయా. గమనించండి, దేవుడు తెలియచేసినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉన్నారట? బహుకాలం గడిచిపోయింది, వృద్ధులైపోయారు. దేవుని
దేవుని ప్రణాళిక చూడండి. అక్కడ నీతిమంతులైన యవనస్తులు, ఇక్కడ నీతిమంతులైన వృద్ధులు. దేవుడు దర్శన కాలం చూడండి. అక్కడేమో దావీదు కుమారుడైన యోసేపు అని వంశావళిని, దానికి సాక్షిగా నా ప్రియులారా జకర్యా ప్రవచనాలకు సాక్షుడిగా ఉండటం కొరకు వృద్ధాప్యులు ఏం చేశాడంట? బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ఏం చేశాడు? మరిచిపోలేదు. నీతిమంతులైన పిల్లల్ని ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, నా ప్రియ దేవుని సంగమా, ఇందాక మనం సాక్ష్యాన్ని విన్నాం కదా, ఒకప్పుడు నెమ్మది లేని జీవితం, ఒకప్పుడు సంతోషం లేని జీవితం, ఒకప్పుడు సమాధానం లేని జీవితం. ఈరోజు వారి ఇంటికి ఏమొచ్చింది? క్రిస్మస్ ఆనందం వచ్చింది. కొట్టండి దేవునికి మహిమ కలిగినట్లుగా. హల్లెలూయా. ఏం కలిగిందంట? ఆనందం. దేవుని వాక్యము ద్వారా కలిగిన సంతోషము, దేవుని వాక్యము ద్వారా ఇవ్వబడిన విడుదల ఎంత గొప్పగా ఉంటుందంటే, యోసేపు లేకపోతే మరియ జీవితాల్లో దూత ఇచ్చిన సమాధానం ఎంత గొప్పగా ఉందో, ఎంతగా వారిని ధైర్యపరిచిందో. ఇక్కడ ఎలిజబెత్ జకర్యా గారి గురించి కూడా దేవుని కార్యము అంత గొప్పగా ఉన్నది. చదువుదాం. జకర్యా తరగతి క్రమము చొప్పున, ఇందాకే చెప్పాను కదా, యాజకులకు ఆ రోజుల ఒకరి తర్వాత ఒకరికి వచ్చేది వంతు. ఒక నెల తాతయ్య గారు వంతు వస్తే మరొక నెల ఇంకొక దైవజనుడు వంతు, ఆ నెల తర్వాత మరొకరు దైవజనుడు, తరగతుల క్రమముగా వచ్చేది వంతు. వారి వంతు వచ్చినప్పుడు దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు ఏం చేశారంట? ఈరోజు ఒక కార్యము, ఒక దీవెన, ఒక కృప మన జీవితాల్లో కలగాలి అంటే సంఘమంతా ఏం చేయాలి? వెలుపట ఏం చేయాలి? కూర్చొని మౌసులాడుకోవాలా? కూర్చొని ముచ్చట్లెట్టుకోవాలా? కార్యము, ఒక యాజకుడు కనిపెట్టి దేవునికి ధూపం వేసి ప్రార్థన చేస్తుండగా సంఘమంతా ఏం చేయాలంట? ఆ ప్రార్థనలు ఏకీభవించాలి. ఒక కార్యము జరగాలంటే సేవకులు ప్రార్థనే కాదు, ఏం జరగాలంట? సంఘ ప్రార్థన కూడా సహాయము. ఇక్కడ నా ప్రియులారా, జకర్యా గారు దేవునికి ధూపం వేసే సమయమున ప్రజలందరూ బయట ఏం చేస్తున్నారట? దేవుని మహిమ కొరకు, దేవుని వర్తమానము కొరకు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతనిని చూచి తొందరపడి ఏమైపోయాడంట? మనకి ఎంత ప్రార్థన చేస్తాం, సడన్ గా దేవుని దూత మన ముందుకు దిగొస్తే ఏమొస్తుంది? కొంతమంది దూతను చూసి చచ్చిపోతారు కూడా, కొంతమంది. ఎందుకని? చదవటమే తప్ప వాస్తవంగా దేవుని దూత ఇలా ఉంటాడు అని మనం ఒక సీనరీలోనే చూస్తాం. ఎంతసేపు ఒక డ్రాయింగ్ చూస్తాం, దేవుని దూతకి రెక్కలు ఉంటాయని, ఆ రెక్కలతో ఎగరబడతాదని. వాక్యములో రాయబడిన విధానాన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంది, మన రూపంలోనే ఉంటాడు, ఆయనకి రెక్కలు ఉంటాడు. ఒక తెలియని పక్షి, ఏదైనా కొత్త పక్షి వచ్చి నిలబడితే, ఇది ఎప్పుడూ చూడలేదు, ఇలాంటి పక్షి వచ్చి నిలబడింది, మనుషులకి ఏమొచ్చేస్తాయి? రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ రోజు చూసినవి వేరు, ఈ రోజు వచ్చింది ఏదో కొత్తగా ఉంది. అప్పుడు వెంటనే ఏమవుతుంది? మనసులో ఆలోచన, అసలు పాస్టర్ గారు నన్ను అడుగుదాం, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని అడుగుదాం, అవసరమైతే దాని ఫోటో తీసైనా ఉంచుకుంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి దేవునికి ధూపం వేస్తున్న జకర్యా నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ ఏ రోజు దూతను చూచినట్టు అక్కడ వ్రాయబడలేదు అతని చరిత్రలో. కానీ ఆ రోజు చూడండి, దేవుడు ప్రతి మనిషిని దర్శించే ఒక కాలం వస్తుంది. హల్లెలూయా. మరియను దర్శించిన కాలము,
మరియను దర్శించడానికి దూతతో ఏం చెప్పాడు? దయాప్రాప్తురాలా. ఏమన్నాడు ఆయన? దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగుతుంది, నీకు శుభం కలుగుతుంది. ఇక్కడ జక్కరేతో దేవుడు అంటున్నాడు. ఆ దేవుని దూత ఏమని పడుతుంది? చదువుతాం. అతడు భయపడిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము. ఏమైందంట? వృద్ధాప్యంలో చేసిన ప్రార్థనే వినబడిందంటే యవ్వన ప్రాయంలో ఇంకెంత బలం ప్రార్థన చేసి ఉండాలి ఆయన. చాలా మందికి ముసలోళ్ళు అయిపోయేసరికి కాళ్ళు చేతులు అంగో, ముసలోళ్ళు అయిపోయేసరికి శరీరంలో బలం అడుగుపోతుంది. ముసలితనం వచ్చే కొలది చాదస్తం ఎక్కువైపోద్ది కొంతమందికి. అందుకని నా ప్రియులారా, బాల్యం 2 సార్లు అంటాం. చిన్నప్పుడు ఎంత బాల్యంలో ఉన్నామో 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఒక బాల్యం వస్తుందంట. ఆ బాల్యం అంటే మనుషులను విసిగించేస్తుందంట. చిన్నప్పుడు సంకనెత్తుకున్నప్పుడు పిల్లలు ఎంత విసిగించారో, రెండో బాల్యం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రెండో బాల్యంలో ముసలి వాళ్ళు విసిగించినప్పుడు ఎంతమంది సొణుగుతామో కదా. బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆలోచనగా అర్థం చేసుకుంటే అందులో లోతైన మర్మం ఉంది. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్న జకర్యా గారి ప్రార్థన ఏమైందంట? వినిపించింది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకని చెప్తాను, ఎప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి వినబడాలి. మనుషులకు కాదు, కనబడే రూపాలకి కాదు, కనబడే మనుషులు ఎదుట కాదు చేసే ప్రార్థన. దేవునికి వినబడేలా చెయ్యాలి అంటే హృదయాన్ని ముందు దేవుని దగ్గర తీసుకొని రావాలి. హృదయాన్ని తెచ్చుకొని వాక్యము ద్వారా మనము కడగబడాలి. క్రిస్మస్ అంటే నా ప్రియులారా, హృదయాన్ని ఇవ్వకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా, నీ ప్రార్థన వినబడకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా, నువ్వు నీతిమంతుడు అని గుర్తించబడకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం ప్రయోజనం? వినబడాలి. వృద్ధాప్యంలో ఉన్న ప్రవక్త అయిన జకర్యా గారి ప్రార్థన వినబడింది. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయనను చూడటానికి, ఆయనను పూజించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను ఆరాధించడానికి కూడుకున్న మనందరితో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండగలిగిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన వినబడుతుందో లేదో పరిశీలన చేసుకోవలసిన అవసరము ఉన్నది. రీడ్ ద బైబిల్. చదువుదాం. నీ భార్య అయిన ఎలిజబెత్ ఏంటంట? చూడండి దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు తెలియచేసినటువంటి ఆ వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరులారా, దేవుడు చెప్పిన ప్రతి వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే, హల్లెలూయా. దయించినాడు రారే గొల్లబోయులారా, రీక్షణ ఫలమొందుదాము, రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, రక్షకుడు మన కొరకు పుట్టెను, పాపము నుంచి విడిపించే దేవుడు మన కొరకు పుట్టెను, మానవాళి పాపాలను మోసుకునే దేవుడు భూమి మీదకి వచ్చి జన్మించెను. ఆయన తల్లి అయిన మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి జన్మించెను. ఏ పురుషుని సంపర్కము లేకుండా సత్యవంతుడిగా, ముడతైనను, మచ్చైనను, పాపమైనను, డాగైనను, అవమానమైనను లేకుండా పుట్టిన దేవుడు, జనతైక కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు.
ఆయన యేసు. నా ప్రియులారా, ఆయనకి ఎన్ని పేర్లు పెట్టబడ్డాయి బైబిల్లో? పుట్టక ముందు ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి? ఇమ్మానుయేలు పాడతాం కదా, ప్రభు బల్లలో పాడతాం ఆ పాట. ఇమ్మానుయేలు రక్తమో ఎంపైన యోటగో ఆయోటమోన్ గీతంగయో ఆసుతుడాయేనో. హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు దేవుణ్ణి, రబ్బీ అయిన వాడిని ఏమన్నారట జక్రేతో? చదువుదాం ప్రియులారా. జక్రీకి ఏమని వర్తమానం వచ్చింది? దూత కనబడి ధూపం వేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా అతను వంతు వచ్చినప్పుడు ఆ వంతులో ప్రియ దేవుని సంగమా ఆయన చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనెను అని వాగ్దానము. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరును పెట్టెదవు. ఇద్దరి గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఒకటి బాప్తిసమిచ్చి యోహాను గురించి, రెండవది సిలువ పైన ప్రాణం పెట్టే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును గురించిన ఆ వర్తమానమును దేవుడు తన దూతల ద్వారా తెలియచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా, దేవుడు తన కృపను మన ఎడల కలిగించినట్లుగా ఆయన చేసిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించడానికి, ఎంతగా ఆయన తన కృపను మన ఎడల నెరవేర్చడానికి ఆయన చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి ఎప్పుడూ గనపరుస్తూనే మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి ఆ వాక్కును జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం ప్రియులారా. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, గమనించండి, యోహాను పుట్టక మునిపే అతను గురించి ఇస్తున్న వాగ్దానం ఏంటంట? అతడు ప్రభువు దృష్టికి ఎలా అవుతాడంట? ఎందుకు గొప్పవాడయ్యాడు యోహాను? ఎందుకంటే యేసుక్రీస్తు వారు రాకముందు మార్గాన్ని సిద్ధపరచటానికి ముందుగా ఎవరిని ఏర్పరిచాడు దేవుడు? యోహానును. యోహానును దేవుడు ఏర్పరిచి, ప్రియ సహోదరులారా, యోహాను ద్వారా ముందు మార్గాన్ని సిద్ధపరిచినటువంటి ఆ దేవుడు తర్వాత ఏం చెప్తా ఉన్నాడు? అతడు ఎలాంటి వాడంట? యోహాను గురించి చదువుతాం. ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, ఎలాగంట? తల్లి గర్భములో ప్రపంచములో ఇద్దరు ఆత్మపూర్ణులుగా ఎంచబడ్డారు. ఒకరేమో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన వాడైన నజరేయుడైన యేసు, రెండవది తల్లి గర్భములో ఆత్మపూర్ణుడైనటువంటి యోహాను గారు. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ ప్రణాళిక, పరిశుద్ధాత్మ యొక్క ఆ ఉద్దేశములను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ప్రణాళిక, ఉద్దేశము, నిరీక్షణ మన జీవితాలలో దేవుడు నెరవేర్చడానికి, ఎన్నో కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడుగా ఉండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఆరాధన చేస్తారో, ఎక్కడైతే ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఎక్కడైతే ఆయన కీర్తిని ప్రచురము చేస్తారో, నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ ప్రాంతంలో నజరేయుడైన యోహాను గారైన ఇద్దరిని గురించిన ఈ యొక్క లేఖన భాగాలను గురించి మనము మాట్లాడుకొనుచు దేవుణ్ణి ప్రకటన చేస్తూ ఉన్నాము. ప్రియ సహోదరులారా, యేసుని గురించి, యోహానుని గురించి ప్రవచనాల ద్వారా, దూత ద్వారా,
పలకబడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలా ఉన్నాడట? చదువుదాం ప్రియులారా. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఇశ్రాయేలీయులను, గమనించండి ఇక్కడ రెండూ చెప్పాడు దేవుడు, ఇశ్రాయేలీయులను అనేకులను, అంటే యూదులనే కాక ఇతరులను కూడా. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను ప్రజలను ఏమని పిలిచాడు? సర్ప సంతానమా, నశించిపోతున్న వారులారా, నీతి మార్గాన్ని వెతకి రక్షించుకొనుటకు ఆ మార్గములోనికి మీరు రండి, వచ్చి దేవుని నామాన్ని బాప్తిస్మం పొందమని. ఆయన ఎలాంటి వాడంట చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను చరిత్ర చదివితే అతను ఏం తినేవాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు? మిడతలను, కొండదేనిను. చూడండి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ విధానము. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే ఆ కృపను ఎంత బాగా దేవుడు వర్ణించుకుంటూ వెళ్ళాడంటే, నా ప్రియ సహోదరులారా చదువుదాం. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును, మరియు అతడు ఎవరి తట్టంట? తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పుతాడంటే. ఎందుకని? ఇదిగో నువ్వేమో ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, నీ బిడ్డలేమో లోకములో నశించిపోతున్న వారుగా ఉన్నారు, సత్యాన్ని ఎరగని వారుగా ఉన్నారు. అలాగే నా ప్రియులారా, తండ్రుల హృదయం పిల్లల తట్టు అంటే, నా ప్రియ దేవుని సంగమా, దేవుని మీద మన హృదయాలు ఆయన తట్టు తిరిగేటట్లుగా, ప్రార్థించేటట్లుగా, మారు మనసు వచ్చేటట్లుగా ఈ క్రిస్మస్ చేస్తుంది. అందుకనంటే క్రిస్మస్ అంటేనే వెలుగు ప్రకాశించటము, క్రిస్మస్ అంటేనే దేవుని సన్నిధిని ఆనందించటము, క్రిస్మస్ అంటేనే దేవుని ప్రణాళికతో అత్యానందభరితులై ఆనాడు గొల్లలు, జ్ఞానులు దేవుణ్ణి ఘనపరుచున్నట్లుగా ఈరోజు మనమందరము నా ప్రియులారా దేవుని వర్తమానం, దూత ఏం చేసిందంట? వారి మధ్యన సమాధానం ఇచ్చింది. ఇదిగో విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆ దూత వెళ్ళి మరియకి ఏం చెప్పింది? నువ్వు భయపడవద్దు. అదే దూత ఇక్కడ జక్కరికి ఏం చెప్పింది? ఇదిగో నీకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తున్నాను. అతడు ఎలా ఉండబోతున్నాడో తెలుసా? అతడు ఉద్దేశాలు దేవుడు ఎంత గంభీరంగా ఉంచాడో తెలుసా అని జక్కరీతో మాట్లాడుతూ ఉండగా, నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ముందుకు వెళితే ఆయన చదువుతాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించడం చెప్పి ప్రభువు కొరకు ఆయత్తపరచబడి సిద్ధపరచబడిన ప్రజలను ఏర్పరచుటకు ఎవరిలో ఉందంట? గమనించండి, ఏలియాను కూడా ఇక్కడ దేవుడు సాక్ష్యంగా ఉంచాడు. ఏలియా యొక్క ఆత్మ ఎవరిలో ఉందట? యోహానులో. ఏలియా ఆత్మ ఇద్దరికి కలిగిందని చెప్పొచ్చు ఇప్పుడు లేఖనాల ప్రకారం. ఏలియా నుండి ఎలీషాకి, ఏలియా ఆత్మ యోహానులో కూడా ఉంచబడింది. అందుకని అంత రోషం కలిగి జనాలను తిడుతూ, పిలిచి, గద్దించి సువార్తను చెప్పి ఏం చేసేవాడు? బాప్తిసాలు ఇచ్చేవాడు. ఏలియా ఆత్మ కలిగిన వాని దగ్గరికి బాలుడైన నజరుడైన యేసు ఎదిగిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు బాప్తిసం కొరకు? యోహాను దగ్గరికి వెళ్ళారు. యోహాను దగ్గరికి వెళ్ళగానే యోహానులో ఉన్న పరిశుద్ధాత్మ అతనికి ఏమైనా బయలుపరిచింది? ఇదిగో నీ చెప్పుల వారనైనను విప్పటానికి నేను యోగ్యుడను కాను, మీరు నా దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుటే అన్నప్పుడు యేసుప్రభు గారు ఒక చక్కని పదం వాడతారు, ఎప్పటికీ ఇలాగునా కానిమ్ము. సమాధానం, వడంబడిక, ప్రవచనాల నిబంధన అక్కడ ఎంత సమాధానంగా వెళ్ళిందంటే యేసుప్రభు గారు అంటారు, ఇప్పటికిలాగా కానిమ్ము. ఆ కార్యాలన్నీ జరిగిన తర్వాత యోహానికి కూడా శిష్య బృందం ఉంది. యేసుప్రభు గారి దగ్గరికి ఒక పిలుపు వస్తుంది, ఒక కౌరు వస్తుంది. ఏమని అడుగుతారు? ఇదిగో నువ్వేనా, ఇంకొకని కొరకు మేము ఎదురు చూడవలెనా? నా ప్రియదేవుని సంగమా, అప్పుడు యేసుప్రభు గారు జ్ఞానంతో ఒక మాట, జరుగుచున్నవి, చూచుచున్నవి, ఇదిగో ఈ కార్యాలన్నీ యోహానికి చెప్పన్నాను. కానీ యోహానికి అక్కడ ఏం జరిగింది?
దేవుడే. దేవుడు ఈయనే. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల ఈయనే. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా చదివితే సమయం అయిపోతుంది, త్వరగా చదవండి. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా, ఎవరికంట? యేసు ప్రభు కన్నా ముందుగా వెళ్ళేవారు యోహాను గారు. నా ప్రియులారా, మార్గాన్ని సరళం చేయడానికి, క్రిస్మస్ వెలుగు రావటానికి ఇద్దరు వ్యక్తులను దేవుడు పుట్టించాడు. ఎన్నో క్రిస్మస్లు యేసు ప్రభు గారి గురించే చెప్తారు, కానీ ఎక్కువగా యోహాను గారి గురించి చెప్పరు. యోహాను గారిని దేవుడు తన ప్రణాళికతో జకర్యా, ఎలిజబెత్ నీతిమంతులై ఉండగా, యేసేపు, మరియా బలవంతులు నీతిమంతులై ఉండగా, వీరి పట్ల దేవుని ప్రణాళిక తప్పిపోలేదు. నువ్వు నీతిమంతులుగా ఉంటే, మీరు యథార్థంగా ఉంటే, మీరు క్రీస్తుని విశ్వాసంతో కలిగి ఉంటే, ఆయన ప్రణాళిక మిమ్మల్ని ఎప్పుడూ దాటిపోదు, ఎప్పుడు విడిచిపోదు. క్రిస్మస్ అంటే కేకులు పంచుకోవటం కాదు, క్రిస్మస్ అంటే క్యాండిల్స్ వెలిగించుకోవటం కాదు, క్రిస్మస్ అంటే గంతులు వేయటం కాదు, క్రిస్మస్ అంటే ఆనందపడటం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు వెలుగు నీలో ప్రకాశించటం. క్రిస్మస్ అంటే ఆయన వాక్యం బట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడటం. క్రిస్మస్ అంటే ఆ వెలుగు ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు ప్రవచనాలు నెరవేరుస్తూ ప్రతి ఆధారము ఉంచాడు. అందుకనే సాక్ష్యము, ఆ టైములో పుట్టిన రాజును కూడా దేవుడు శాస్త్రాలు, ఎందుకంటే ఈ లోకంలో ఎలాంటి అనేక మంది ప్రశ్నలు లేవనెత్తేవారు ఉంటారనే దేవుడు ఏమన్నాడు, జనన మరణ నమోదాలు కూడా జరిగించాడు. ఆ రోజు జనాభా లెక్కలు రాస్తూ ఉండగా గాడిద మీద ఎక్కడికి బయలుదేరారు? జనాభా లెక్కలు రాయించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ప్రియులారా, జనాభా లెక్కలు కూడా జరిగాయి ఆ రోజు. సాక్ష్యాలు ఉన్నాయి, రాజు ఉన్నాడు, యాజకులు ఉన్నారు. నా ప్రియులారా, ఎందుకంటే వ్రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. జనన మరణ ఆ నమోదులోనికి, జనాభా లెక్కలలో కూడా వీరి పేర్లు ఇప్పటికీ రాయబడి ఉన్నాయి. ఇది అబద్ధమో కాదు, సత్య సువార్త, యథార్థమైన వాక్యము. ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఆ మాట విన్న తర్వాత జకర్యా గారు ఏమనుకుని ఉండాలి? నమ్మలేదంట. నమ్మకపోతే ఏమైపోయాడు? మోగ సైకిల్ చేసేవాడుగా ఉంచాడు దేవుడు. ఈ మాటను విశ్వసించలేదు గనక, ఈ మాటను నమ్మలేదు గనక దేవుడు ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో ఉంచితే బాగును. దేవుడు వాగ్దానం నమ్మనోడు నోరేమైపోద్దంట? మోగనోరు అయిపోద్దంట. జాగ్రత్త. దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే నమ్మండి. దేవుడు ఏదైనా వాక్యం ద్వారా మాట్లాడితే అది నిజముగా ఉన్నది, అది మనుష్యుల వాక్యమని ఎంచవద్దన్నాడు దేవుడు. వాక్యము దేవునిది, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు, ఆ వాక్యమే శిలువ మరణానికి ఎక్కింది, ఆ వాక్యమే మరణానికి ముళ్ళును విరిచింది, ఆ వాక్యమే రెండవసారి ఈ భూమి మీదకి రెండవ రాకడలో వస్తున్నాడు దేవుడు. తప్పలు కొట్టి దేవుని గనపరచు. ఈ క్రిస్మస్ సందేశము నీకు మరొక మాట చెప్తా ఉంది. దేవుడు రెండవ మారు రాబోతున్నాడు. ఈ క్రిస్మస్లో జన్మిస్తావా? ఈ క్రిస్మస్లో క్రీస్తులో ఉన్నావా? క్రీస్తు వెలుగులో నీ ఉన్నావా లేదా అన్నది పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది. నా ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ మాసం అంతా యేసు పుట్టుడన్న ఆ మాట కన్నా నీవు యేసులో పుట్టావా? నువ్వు వాక్యములో ఉన్నావా? మారు మనస్సులో పుట్టావా? రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావా? క్రీస్తు కొరకు సాక్షిగా ప్రకటించగలుగుతున్నావా అనేటువంటి విధానముతో నువ్వు సాగితే, నిరీక్షణతో సాగితే, ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, నిజమైన సంతోషాన్ని పుట్టిస్తూ ఉంది. ఈ మాట తెలుసుకున్న తర్వాత ఇంకా కిందకు వెళితే దాటించుకుంటూ వెళ్ళండి సమయం. ఇక సంతోషమును మహా ఆనందమును కలుగును నేను పుట్టినందున, అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. యోహాను పుడితే అనేకులు సంతోషిస్తే, యేసు ప్రభు పుడితే ప్రపంచమంతా సంతోషించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఆ వెలుగులో నుండి యేసు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు ఒంటెల మీద నుండి బయలుదేరి వెళ్ళారు. ఒంటెల మీద వెళ్ళిన వారు ఖాళీగా వెళ్ళారా? బంగారము, సాంబ్రాణి, బోళము. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు అంత జ్ఞానులైన వారు, అంతటి వివేకము కలిగిన వారు
అన్నీ తీసుకుని వెళ్ళి యేసును పూజించారు, యేసు దగ్గర మోకరించారు, గొల్లలు అందరికీ ప్రకటించారు. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశంలో ఒక్కరినైనా క్రీస్తు కొరకు పరిచయం చేయండి. తెలియని వారికి యేసుని గురించి చెప్పండి, వాదించొద్దు, చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా. వారు వినినను వినకపోయినను. ఎవరైనా అడిగితే మీరెవరంటే, మేము యేసు పిల్లలం, క్రీస్తు యొక్క వెలుగుము, ఆయన వెలుగును తెలుసుకున్న వారము, ఆ వెలుగును మేము నమ్మిన వారము, ఆయనకు శిష్యులము, ఆయన యొక్క పిల్లలము. మనమందరం ఎవరు? క్రీస్తు యొక్క వారసులం, పరలోక వారసులం. ఈ వారసులుగా ఉండాలి అంటే ఈ వార్త తెలిసిన తర్వాత ఇంకా కిందకి వెళితేనంట, ఇదిగో ఆ మాట నీకు ఒక శుభవచనం అని మరియతో చెప్పినప్పుడు, నా ప్రియులారా, ఆ మరియతో దూత ఆ కిందకు వెళుతూ చదివితే అంటాడు, ఇదిగో అక్కడ ఎలిజబెత్తును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని ఒక సన్నివేశం ఉంటుంది. చదవండి, కిందకు వెళితే అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియదేవుని సంగమా, దేవుడు చెప్పినటువంటి ఆ వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ సహోదరులారా, దూత మరియతో చెప్పినప్పుడు ప్రియ సహోదరులారా, ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రియదేవుని సంగమా, దేవుడు చెప్పినటువంటి ఆ మాటను నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే 29వ వచనాన్ని చదివితే, తొందరపడి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు కృపను పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే వాగ్దానమును తెలియచేసినప్పుడు ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే దేవుడు తెలియచేసినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని చూడగా ఇంకా ముందుకు వెళ్ళి చదివితే నా ప్రియులారా, 38వ వచనములో 37వ వచనం చదివితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏ మాట చెప్పిందంట? వెనక్కి వచ్చి చదివితే నా ప్రియులారా, నేను అందుకే ముందుకెళ్ళి చదవన్నాను, తిరగేస్తున్నారు బైబిల్, ఎప్పటి నుంచి తిరగేస్తున్నారు నాకు అర్థం అవట్లా. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు ఎవరంట? మనకి బంధువులు ఉన్నారు, బంధువులు లాంటి బంధువులు ఉన్నారు మనకి. దేవునికి స్తోత్రం. మన బంధువులందరూ ఎలాంటి వాళ్ళు అంట? అందరూ అలా ఉన్నారా? నేనంటే ఊకడుతున్నారు, కానీ మంచి బంధువులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచోళ్ళు కూడా ఉన్నారు, చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. అవసరం వస్తే మన ఇంటి తలుపు తడతారు, మనకు అవసరం వచ్చి వాళ్ళ ఇంటి తలుపు తడితే బయట తాళం వేసేసి లోపల ఉంటారు చాలామంది. మేము ఒక ఇంటికి వెళ్ళాం. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మన చుట్టూ తిరుగుతారు. వాళ్ళకి అవసరం అంటే డబ్బులు ఇప్పించాం, ప్రాణాపాయం అంటే. మేము ఎప్పుడు వెళ్ళినా తాళం వేసి ఉండేది. ఓ రోజు వెళ్తే దేవుడు అన్నారు, వాళ్ళ లోపలే ఉన్నారు, పైప్ అంట నీళ్ళు వస్తాయి చూడని అన్నారు. బయట మాత్రం తాళం వేసి ఉంది. తాళం వేసి ఉన్న ఇంట్లోంచి పైపులోంచి నీళ్ళు వస్తాయా? రావు కదా. పోనీ ట్యాంక్ నిండిపోయి ఉంటే కంటిన్యూగా వెళ్ళాలి. మేము వెళ్ళి ఆ డోర్ దగ్గర 10 నిమిషాలు కూర్చొని ఫోన్ మాట్లాడాము, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీలు చేస్తున్నాం ఎక్కడ ఉన్నారని. ఆ 10 నిమిషాల తర్వాత పైపులోంచి నీళ్ళు వస్తున్నాయి. దేవుడు అన్న వాళ్ళు లోపలే ఉన్నారు. హల్లెలూయా. మనుషులు నా ప్రియులారా, మన బంధువులైనే కానీ మన అక్కర కొరకు మన తలుపు తట్టేవారు తిరిగి మన అక్కర్లు తీర్చే సమయంలో సమాధానాలు కూడా ఎవరు. అందుకని అప్పిచ్చి చెడే కన్నా అప్పిచ్చి ఇవ్వకుండానే చెడ్డోళ్ళు అనిపించుకుంటాం మేలు. దేవునికి స్తోత్రం. ఆ టైంకి కొన్ని ఇవ్వలేదు అని 4 మాటలు అనిపించుకున్న పర్లేదు, ఇచ్చాల చుట్టూ తిరగటం కన్నా ఇవ్వకుండా 4 మాటలు పట్టమే మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది ప్రియులారా, ఏమని అంటున్నాడు? మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. ఈ మాట ఎలిజబెత్కి తెలుసు అంటారా?
సేవకులను కూడా ప్రశ్న ఇది. ఎలిజబెత్కి తెలుసా? తెలీదు. ఎందుకని? దూత ఎవరితో మాట్లాడింది? జకరీతో మాట్లాడింది. జకరీతో మాట్లాడింది. ఈమె గర్భవతి అన్న సంగతి ఈమెకి తెలియదు. ఎప్పుడు తెలిసింది? రీడ్ ద బైబిల్. చదువుతాం, త్వరగా చదవండి, 2 అయిపోతుంది. గొడ్రాలనబడిన ఆమెకు ఎన్నో మాసం అంట? 6 నెలలు గర్భవతి అయిపోయినాడు. గర్భవతి అనేది ఎలవలేదంట. హల్లెలూయా. మన అమ్మలక్కలు 6 నెలలు కానీ కడుపు ఏమి అంటారు కదా, వయసులో ఉన్నవాళ్ళే మాట్లాడుకుంటారుగా, అవునా కాదా? కొంతమంది వారి శరీర తత్వమో ఏంటో తెలియదు కానీ 6 నెలలు 8 నెలలు గర్భం వచ్చేసిన పైకి కనపడదు. కొంతమంది గర్భం ఎక్కడ దిగుతుంది? కిందకి దిగి ఉంటుంది. ఎలిజబెత్ జకరియా గారుల గురించి రాయబడిన మాట, బహు వృద్ధాప్యంలో ఉన్నారంట. నేను ఆలోచన చేస్తే అక్కడ బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే మళ్ళీ చాలామంది ఉంటారు కోడిగుడ్డు మీద వెంట్రుకలు లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్లో లేని వచనం ఎలా మాట్లాడుతున్నారు అని అడిగేవారు కూడా ఉంటారు. నేను అనుకుంటాం అబ్రహాము సారాల కన్నా జకర్యా ఎలిజబెత్లో ఇంకా వృద్ధులు అని అనొచ్చు. ఎందుకని? ఈమె 6వ నెల గర్భవతిగా ఉన్నా కూడా ఆమెకి తెలవలేదు. ఎప్పుడు తెలిసింది? కంటిన్యూ ద బైబిల్, చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. అందుకని యేసుక్రీస్తు కన్నా యోహాను గారు ఎన్ని నెలలు పెద్దోడు అని చెప్తాము? 6 నెలలు పెద్దోడు. 6 నెలలు పెద్దవాడని ఎందుకు ప్రకటించబడదు? సాక్ష్యం ఉంది, లేఖనాలు ఉన్నాయి. త్వరగా చదవాలి, సమయం అయిపోయింది. ఆ దినములందు మరియా లేచి యోధా ప్రదేశంలో, ఎలిజబెత్ ఏ ఊరిలో ఉంది? యోధా ప్రదేశంలో ఉంది. చదువుదాం. కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఏం చేసిందంట? ఎందుకు వందనాలు చేసింది? ఎందుకు వందనాలు చేసిందనంటే ఆమె సేవకురాలు. ప్రైజ్ ద లార్డ్. ఇందాక చదువు, తరగతుల క్రమం వచ్చినప్పుడు యాజకుడు జకర్యా గారు తన వంతు వచ్చినప్పుడు దేవునికి ఏం చేశాడంట? ధూపం వేస్తున్నాడు. ఈమెకు తెలుసు ఎక్కడ ఉందంట? కొండసీమలలో. మనం ఎక్కడికి వచ్చాము? ఇంచుమించు అంతే, ఒక 50-70 కిలోమీటర్లు వచ్చాంగా మనం. హల్లెలూయా. ఆ రోజుల్లో కొండసీమలో పరిగెత్తుకుని వెళ్ళి ఉంటుంది. ఎందుకని? ఆ రోజుల్లో రోడ్లు లేవుగా, ఒంట్లు గాడిదలు. ఆమె పరిగెత్తుకుని వెళ్ళని రాయబడింది ఇక్కడ. కొండసీమల్లోనికి వెళ్ళి వందనాలు తెలియచేయగా ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఏం చేశాడంట? అప్పుడు ఎవరికి తెలిసింది? ఎలిజబెత్కి అప్పుడు తెలిసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ఎప్పుడైతే మరియలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రభావము శక్తి దైవజనరాలకు కూడా తాకుతూ ఉన్నప్పుడు ఆమె గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడట? గంతులు వేయటం ప్రారంభించాడు. తప్పలు కొట్టి దేవుణ్ణి గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వెలుగు ఎక్కడికి వెళితే అక్కడ ఏం కలుగుతుంది? ఆనందం. అక్కడ ఎందుకు గంతులంటే, ఇదిగో దేవదేవుడు తన గర్భాన్ని ధరించుకొని ఉన్న ఒక కుమార్తె ఆ మరియ గారు ఎలిజబెత్ గారిని దర్శించిన వెంటనే ఇద్దరు ఆత్మ పనులు కూర్చుంటే కొట్లాటే అంటారు కదా. హల్లెలూయా. యేసు ప్రభు గారేమో పరిశుద్ధాత్మల గర్భంలో ఉన్నారో, ఆమెమో పరిశుద్ధాత్మ ప్రవచనాలు దూత తెలిపిన మాటను నెరవేర్చుకొనుటకు 6 నెలలు ఆమె గర్భవతిగా ఉంది. శిశువు గంతులు వేసిందంట. ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు అంటున్నాడు, క్రీస్తు పుట్టాడనే వార్త తెలిసినది మొదలుకొని మన హృదయం ఏం వేయాలి? గంతులు వేయాలి. నీ నోరు కేకలు వేయాలి. నీ శరీరం అత్యానందభరితమై దేవుణ్ణి కనపరచాలి.
ఈ క్రిస్మస్ సందేశము మనందరికీ ఒకటే తెలియచేస్తుంది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. ఈ క్రిస్మస్ సందేశము నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక ఖచ్చితత్వముగా జరిగి తీరుతుంది. నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టడో, ఆయన నోట నుండి వచ్చిన ఏ మాట వ్యర్థము కాదు. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న మాట, మీ అందరి పక్షముగా దేవుని ప్రణాళిక ఉంది, మీ కుటుంబాల పక్షముగా దేవుని ప్రణాళిక ఉంది, మీ పరిచర్యల పక్షముగా దేవుని ప్రణాళిక ఉంది. ఇది ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్న మాట. వెతుకుతున్నాడు దేవుడు, నశించిపోతున్న ప్రతి వారిని వెతకటానికే వచ్చాడు మనుష్య కుమారుడు. సత్యములో ప్రతిష్ఠ చేయటానికి వచ్చిన వాడు నజరేయుడైన యేసు. ఆ యేసు బాలుడిగా జన్మించాడు. ఆ యేసు యోదయ బెత్లెహేమునందు జన్మించిన దేవుడు. నా ప్రియ దేవుని సంగమా, ఆయనొక్కడే నీతిమంతుడిగా ఉంచబడ్డాడు. ఆయనొక్కడే పరిశుద్ధ జననముగా ఆయన జన్మించిన దేవుడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ క్రీస్తును కలిగి ఈ క్రీస్తును ఆరాధించుచున్న వారితో దేవుడు చెప్పుచున్న మాట, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, నీ కొరకు తన కృపను కలిగించిన దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన ఆనందంలో అత్యానంద భరితులయ్యారంట. ఈరోజు మనం అందరము ఆ ఆనందంలో పాలు పంచులు పంచుకుందాం. ఎంత సమయం వాక్యాన్ని విన్నారు, లేచి నిలబడదాం. అందరూ ఆ క్రీస్తు జన్మదినాన్ని బట్టి సంతోష ధ్వనులతో మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం ప్రియులారా. అందరం లేచి నిలబడదాం దేవుని ఎదుట. ఈ రోజున ఆయన మన కొరకు జన్మించిన దేవుడు. ఇదిగో ఈ డిసెంబర్ నెల 25వ తారీఖున అనేకులు జరుపుతున్న ప్రపంచ పండుగలు జరుగుతున్న దినమున నా ప్రియ దేవుని సంగమ, ఆయన చెప్పుచున్నటువంటి మాట, ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి అందరం లేచి నిలబడి ప్రార్థనలు చేసుకుందాం. ఒకసారి జన్మించిన నజరేయుడైన యేసుని కొరకు, ప్రవచనాలు నెరవేర్చిన యేసుని కొరకు తప్పలు కొట్టి హృదయపూర్వకంగా అందరం దేవుని కాపాడుతాం. అందరూ బిగ్గరగా తప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. క్రీస్తు నేడు పుట్టెను, యేసుక్రీస్తు లోక రక్షకుడు, పాపము నుంచి విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, ఎవరిని విడిచిపెట్టని దేవుడు, అందరికీ ఆయన ఆరాధ్యనీయుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా దేవా, ఈ మధ్యాహ్నం మాతో మీరు మాట్లాడారు తండ్రి. మీ జననం ఏ రీతిగా ఉంటుందో, నీ ప్రణాళిక ఏ రీతిలో ఉంటుందో, దేశాలు ఎందుకు వెలుగుతున్నాయో, ఎందుకు అత్యానంద భరితులుగా గొల్లలు మారారో, ఎందుకు జ్ఞానులను ఎదుట మోకరించారో, లోకానికి మార్గము నీవే అని, లోకానికి సత్యము నీవే అని, నశించిపోయేవాడిని వెతికే దేవుడవు నీవని నిన్ను కొనియాడుటకు ఈ మధ్యాహ్న సమయంలో సంఘముగా, సమాజముగా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. ఈ కుటుంబస్తులు ఏర్పాటు చేసుకున్న మమ్మల్ని దేవుడు రక్షించారు. ఆ రక్షణ మేము తెలియజేస్తాం. అనేకుల మధ్యన ఈ క్రిస్మస్ను జరిగించుకోవాలి. వైద్యులు చేయలేనిది, లోకములో శక్తులు చేయలేనివి నా దేవుడు చేశాడు కనుక నేను నా దేవుడిని ప్రకటించుకోవాలి, నా దేవుడిని ప్రతిష్ఠించుకోవాలి అనే గొప్ప నిర్ణయంతో ఈ సెమీ క్రిస్మస్ని జరిగించారు దేవుడు. కుటుంబస్తుని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. దేవుడు ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు మాట, ఇదిగో నా పిల్లలారా మీ పక్షంగా నేనున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. నో ఫియర్. దూత జకరీతో చెప్పిన మాట అది, భయపడకో. యేసేపుతో చెప్పిన మాట అది, భయపడకో. మరియతో చెప్పిన మాట, భయపడకో. ఎలిజబెత్తో ఆ పరిశుద్ధాత్మ తాకిడికి ఆమె గర్భంలో గంతులు వేస్తాడు. ఈరోజు నీ హృదయాన్ని ఇస్తావా దేవునికి? నీ హృదయంలో క్రీస్తు జన్మించారా? నీ హృదయంలో క్రీస్తును కట్టుకున్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్నం ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. జరిగిన కార్యక్రమం అంతటినీ మహిమకరంగా జరిగించారు. వాక్యంలో ఉన్నారు, పాటల్లో ఉన్నారు. ఇక నువ్వు జరగనే ఉన్నా శాంటా క్రూజ్ నాయన క్రిస్మస్ తాతగారిని కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము.
నేను చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇది ఆచారం కాదు. నేను బిడ్డలను ఒక సంతోషపరచడానికి, ఇది బైబిల్లో లేని క్రమం ప్రభా. నేను నీకు విరోధంగా ఉంటే క్షమించండి, మమ్మల్ని చేర్చుకోండి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని, క్రీస్తును అనేకులకు పరిచయం చేస్తూ ఉండగా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థనలు చేసి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్యాండిల్స్ ఉన్నాయా? ఒక ప్రత్యేక పాట పాడుతూ ఉండగా